5 years. సునీత విలియమ్స్ సీరియస్లీ విధిరాతని ఎదిరించిందని చెప్పాలి. ఆ దేవుడితో పాటు పోటీ పడిందని చెప్పాలి. అంతిమంగా ఒక గొప్ప చరిత్ర సృష్టించిందని చెప్పాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వారం రోజులలో రావాల్సినటువంటి మనిషి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి దాదాపు 9 నెలల పాటు అక్కడే. అరే ఎక్కడైనా పక్కింటికి వెళ్ళో లేదన్నప్పుడు పొరిగింటికి వెళ్ళో లేదన్నప్పుడు పక్క రాష్ట్రం వెళ్ళో పక్క దేశం వెళ్ళో వారంలో రావాల్సిన మనిషి మహా అయితే ఇంకో వారం ఇంకా తప్పదు ఉంటే ఒక నెల తర్వాత వచ్చేస్తాడు. ఎక్కడో భూమికి 400 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వెళ్ళినటువంటి ఆమె రాలేకపోయింది. కారణం ఆమె ఏ వెహికల్ అయితే అక్కడికి వెళ్ళిందో దానికి సంబంధించి ఆ థ్రస్టర్స్ ఫెయిల్ అవటం, హీలియం అయిపోవటం, దెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. ఆ స్టార్ లైనర్ వాళ్ళే మరలా పంపిద్దాం చూశారు. రే నీకు నమస్కారం అని పక్కన పెట్టేశారు. దెన్ ఇక స్పేస్ ఎక్స్ వాళ్ళది, ఈ మన ఎలాన్ మస్క్ వాళ్ళది మొత్తానికి మధ్యలో వెళ్ళేసి వచ్చింది, అంత సక్సెస్. ఇక మొన్న మరలా ఒక నలుగురితో పాటు వెళ్ళింది, వాళ్ళు అక్కడ ఉన్నారు. దెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఇంకో 2 వీళ్ళతో పాటు వస్తున్నారు. దెన్ దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకొద్దిసేపట్లో భూమి మీదకి వస్తారు. ఇక ఇటువంటి మూమెంట్లోనే మరో కల్పనా చావ్లా కాకూడదు సునీత విలియమ్స్ అని చెప్పేసి భారతీయులంతా ప్రేయర్స్ చేస్తున్నారు. సునీత విలియమ్స్ సేఫ్గా భూమి మీదకి రావాలని ప్రపంచమంతా ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. మన కల్పనా చావ్లా వచ్చేసి హర్యానాలో పుట్టారు. భారతదేశం తరఫున మొట్టమొదటి మహిళ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి పర్సన్. 1997లో ఒకసారి వెళ్ళొచ్చున్నారు. అగైన్ మళ్ళీ 2003లో వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తున్న మూమెంట్లో భూమి మీదకి ఆమె ఉన్నటువంటి ఆ స్పేస్ షటిల్ ఏదైతే ఉందో 7 సభ్యులతో ఉంది, మొత్తం కూడా పేలిపోవటం కావచ్చు, కూలిపోవటం కావచ్చు, చనిపోయారు పాపం. ఇక ఆ తర్వాత కల్పనా చావ్లా పేరు మారుమ్రోగిపోయింది. ఇప్పటికీ కల్పనా చావ్లా అంటే ఒక బ్రాండ్. సునీత విలియమ్స్ భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ. ఈమె యుఎస్ ఆర్మీలో చేస్తున్నారు. అండ్ ఈమె వచ్చేసి పైలట్ నడపడంలో ఎక్స్ట్రాడినరీ ఎక్స్పర్ట్. అండ్ అంతరిక్ష యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ద బెస్ట్ వాళ్ళ గైడెన్స్ ఇవ్వగలరు. సో ఇటువంటి ఆమె ఎలా ఉండగలుగుతున్నారు మీరు అక్కడంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడని చెప్పుకున్నారు. సో అటువంటి ఆమె భూమి మీదకి వస్తున్నారు. ఈ భూమి మీదకి వచ్చే మూమెంట్లోనే చాలా 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 రిస్క్ అన్నమాట ఇప్పుడు ఫేస్ చేయబోతుంది ఆమె. సరే భూమి మీదకి వచ్చే క్యాలిటీ నేను తర్వాత చెప్తా. ఈ భూమి మీదకి రాబోతున్న మూమెంట్లో భూమికి 400 కిలోమీటర్ల పైన ఉన్నారు వాళ్ళు. మొత్తం 400 కిలోమీటర్లు చాలా చిన్నదని మీరు అనుకుంటారు, అసలు అనుకోకుండా అలా. భూమి మీద వేరు, పైకి వేరు. మామూలుగా మన భూమి యొక్క వ్యాసం అంటే డయామీటర్ అంతా 12,756 కిలోమీటర్లు. వాళ్ళు తిరిగి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, గంటకి అది 27,000 కిలోమీటర్ల వేగంతో తిరిగిద్ది. అంటే మన భూమి మొత్తాన్ని కూడా వాళ్ళు 92 నిమిషాలలో ఒకసారి చుట్టేస్తారు. అలా రోజు మొత్తం మీద 15 సార్లు పైబడి 15.5 సార్లు అంటే సరే 15 సార్లు మొత్తం 15 సార్లు భూమిని మొత్తం తిరగేస్తారు. అటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటూ చంద్రుడి మీదకి వెళ్ళేవాళ్ళు, అంగార గ్రహం మీదకి వెళ్ళే వాళ్ళకి సంబంధించేసి వాళ్ళు హెల్ప్ చేయడం కావచ్చు, ప్రయోగాలు చేయడం కావచ్చు, ఎక్స్ట్రాడినరీ వేలు అక్కడ ఉండిద్ది అనమాట. లైఫ్ అసలు జీతాలు అవన్నీ సూపర్ ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రక్షణ ఉండిద్ది, సేఫ్టీ అన్నీ బాగుంటాయి. కానీ ప్రతి క్షణం కూడా వీళ్ళకి ఇక దేవునితో పాటు ట్రావెల్ చేస్తున్నట్టే ఉండింది. ఇప్పుడు ఆమె ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెడల్పు 108 మీటర్లు, పొడవు 72 మీటర్లు, ఎత్తు 20 మీటర్లు. అందులో మొత్తం 5 గదులు ఉంటాయి. 5 రూములు అన్నట్టు ఎవరికి వాళ్ళకి అన్నట్టు అనుకోవచ్చు. మామూలుగా అయితే 6 ఉండి అందులో ఎక్స్పెరిమెంట్ చేయడం కావచ్చు, ఉండటం కావచ్చు, లైక్ ఆవేలో. సో అటువంటి చోట నుంచి ఇప్పుడు భూమి మీదకి రాబోతూ ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్ళ యొక్క భూమి మీదకి వచ్చే స్పేస్ షటిల్ ఏదైతే ఉంది క్యాప్సూల్, దానిలోకి ఎంటర్ అయిపోయారు. డాకింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ స్పేస్ స్టేషన్కి వీళ్ళ యొక్క క్యాప్సూల్కి మొత్తం వేరువేరుగా అయిపోయినారు. ఇప్పుడు ఇక అందులో ప్రొసీజర్ స్టార్ట్ అయింది. మన భారతీయ కాలమానం ప్రకారం రేపు ఎర్లీ మార్నింగ్ 3:30కి భూమి మీదకి వస్తారు. ఫ్లోరిడా, అమెరికాలోని ఫ్లోరిడాలో సముద్ర ప్రాంతంలో ల్యాండ్ అవుతారు. ఆ క్యాప్సూల్ సముద్రంలో కూలిపోయేది. దెన్ కూలిపోవడం అన్న వర్డ్ వద్దు, బాగోలేదు, సముద్రంలో దిగిద్ది. దెన్ ఇక అక్కడ ఉన్నటువంటి ఈ మన నాసా వాళ్ళు కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, వాళ్ళని సేఫ్గా భూమి మీదకి తీసుకొస్తారు. భూమి మీద తెచ్చిన మరుక్షణం సునీత విలియమ్స్ నడవలేరు, బుచ్ విల్మోర్ నడవలేరు. బేబీ ఫూట్ అంటారు. అసలు కాళ్ళు అన్నది భూమి మీద పెట్టలేరు అసలు వాళ్ళు.
బాడీలో గ్రావిటేషన్ పవర్ సంబంధించి బ్లడ్ వచ్చేసి ఇన్నాళ్ళు నార్మల్గా ఉండే ఇప్పుడు పైకి కిందకి అన్నట్టు రొటేట్ అవుతూ ఉండాలి. అండ్ ఆమె ఈ బోన్స్ ఏవైతున్నాయో డెన్సిటీ తగ్గిపోయి ఉంటుంది, ఇవన్నీ నార్మల్గా రావాలి మరలా. ఎందుకంటే పైన గ్రావిటేషన్ ఫోర్స్ లేదు కదా, భూమి మీద వచ్చేసి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. దీని తగ్గట్టు మన బాడీలో అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అలా ఉంటేనే నడవగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఈవెన్ ఆమె ఇప్పుడు పాపం చిన్న పెన్ను ఎత్తాలని సరే అది పెద్ద ఎక్సర్సైజ్ ఆమెకి. కొన్ని నెలల పాటు ఇప్పుడు ఆమె ఒక రకం చెప్పాలంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీ అంటారు కదా, నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డ అని చెప్పేసి వాళ్ళు ఎంత కేరింగ్తో అయితే వాళ్ళని చూసుకోవాలి, ఇప్పుడు ఈమెను కూడా అలాగే చూసుకోవాలి. ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకుంటూ ఉన్నా. సునీత విలియమ్స్ క్షేమంగా భూమి మీదకి రావాలి. సునీత విలియమ్స్ అద్భుతంగా అందరిలాగా మరలా స్పీచెస్ ఇవ్వాలా, ఎక్స్పెరిమెంట్స్ చేయాలా, అందరికీ ఒక ఐకాన్ లాగా ఆల్రెడీ నిలిచింది, ఒక అద్భుతమైన మనిషిలా కనపడాలా, ఆ రకంగా ఆమె ఉండాలా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఆమె భూమి మీదకి వచ్చే క్షణాల కోసం యావత్ ప్రపంచం అంతా చూస్తుంది. మరో కల్పనా చావ్లా లాగా ఈమె కాకూడదని చెప్పేసి భారతీయ అంతా ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. నేను సైతం ఒక సైన్స్ స్టూడెంట్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక జర్నలిస్ట్గా ఆ భగవంతుని వేడుకుంటూ ఉన్నా. 9 నెలల పాటు ఈమె అంతరిక్షంలో ఉందంటేనే ఓ రకంగా విధిరాతని ఫేస్ చేసింది, దేవుడితో పాటు ట్రావెల్ చేసింది. అంతిమంగా ద బెస్ట్ అన్న వేళ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. అటువంటి పర్సన్ భూమి మీదకి వచ్చిన తర్వాత రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం.